కుబేరుడి గర్వాన్ని అణిచివేసిన గణేశుడు కథ. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కుబేరుడు తన సంపద అంతా చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు. లోకానికే ధనాధిపతి అనే గర్వం కుబేరులో చాలా పెరిగిపోయింది. తన సంపదను ప్రదర్శించడానికి విందు ఏర్పాటు చేసి శివుడిని ఆహ్వానించాడు. శివుడు తను రాకుండా తన చిన్నారి అయిన వినాయకుణ్ణి ఆ విందుకు పంపిస్తాడు. ఆ బుజ్జి గణపయ్య విందులో పదార్థాలన్నీ తినేసి ఇంకా ఆకలిగా ఉందన్నాడు. చివరకు కుబేరుడు యొక్క కోటను కూడా మింగబోతాడు. అప్పుడు కుబేరుడు కళ్ళు తెచ్చుకొని శివుడి పాదాల మీద మోకరిల్లి, నాకు ఇప్పుడు అర్థమైంది శివయ్య, సంపద అనేది శాశ్వతం కాదు, వినయం ముఖ్యం అని కుబేర మంత్రం పఠించేటప్పుడు భక్తితో పాటు వినయం కూడా ఉండాలి. కుబేర మంత్రం వీడియో చూడని వారి కోసం ఆ మంత్రాన్ని ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రోజుకు 108 సార్లు, కుదరకపోతే 21 లేదా 11 సార్లు అయినా భక్తితో పఠించిన వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం జీవన సత్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.